నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను అరెస్ట్ చేసిన తెనాలి రూరల్ పోలీసులు పాఠశాలలు కళాశాలల బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరి రవాణా శాఖ అధికారి రాఘవరావు మార్స్పేటలోని సిక్స్ సిగ్మా అకాడమీ డైరెక్టర్ మరియు కోచ్ మోచర్ల నిరంజన్ కుమార్ ను శుక్రవారం పలువురు ఘనంగా సత్కరించారు. షార్జాలో జరిగిన అంతర్జాతీయ చదరంగ పోటీలలో నిరంజన్ కుమార్ వద్ద శిక్షణ పొందిన విశాఖపట్నానికి చెందిన ఎస్ శివకృష్ణ అంతర్జాతీయ స్థాయిలో 2000 రేటింగ్ సాధించి అంతర్జాతీయ చదరంగ సమాఖ్య ద్వారా WCM టైటిల్ సాధించిన సందర్భంగా ఆయనను పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు శుక్రవారం అకాడమీ నందు ఘనంగా సత్కరించారు. గత 20 సంవత్సరాలుగా అనేక మంది విద్యార్థులకు చదరంగంలో శిక్షణ ఇచ్చి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించడంలో ఎంతో తోడ్పాటు అందించారని తెలిపారు. సిక్స్ సిగ్మా చెస్ అకాడమీ డైరెక్టర్ కోచ్ నేను నిరంజన్. యాక్చువల్గా ఇటీవల దుబాయ్లోని షార్జా మాస్టర్స్లో జరిగిన ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్లో నా స్టూడెంట్ ఎస్ఎస్వి కృష్ణ భూమి అంతర్జాతీయంగా చాలా బాగా ఆడి WCM టైటిల్ని కైవసం చేసుకున్నందుకు దానికి సంబంధించి పురస్కరించుకుని ఈ ప్రెస్ మీట్ పెడతాం. ఈరోజు బ్రదర్ నిరంజన్ గారు అదేవిధంగా కోచ్ గారు ఇద్దరు కూడా సిక్స్ సిగ్మా చెస్ అకాడమీ స్థాపించి అనతి కాలంలోనే షార్జాలో జరిగినటువంటి ప్రపంచ చెస్ టోర్నీలో మరి ప్రైజ్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. ముందుగా వాళ్ళని అభినందిస్తూ అదేవిధంగా టోర్నీ గెలిచినటువంటి ఎస్ఎస్వి కృష్ణ గారిని కూడా అభినందిస్తూ ముందు మరి అనతి కాలంలోనే ఈ విధంగా చేశారంటే ముందు కూడా రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా వీళ్ళిద్దరూ కూడా ఇంకా మంచి విద్యార్థులను దీంట్లో తయారు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా కానీ మేము కూడా వీళ్ళకి చేయూతనివ్వడానికి మేము ఎల్లప్పుడూ వీళ్ళకి ముందుగా ఉంటామని చెప్పి కోరుచున్నాం. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిపేని హరిప్రసాద్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కేసిన కోటేశ్వరరావు, చావలి అకుల్నాథ్, చావలి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన చిచ్చుపేట వాస్తవులు మోచర్ల నిరంజన్ గారు ఆయన ఎంతో చాకచక్యంతో ఇక్కడ పిల్లలకి చెస్ నేర్పుతూ వాళ్ళని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళే మన తెనాల్లో ఒక కోచ్ ఉన్నాడా అని మనం గర్వపడేంతగా ఆశ్చర్యపడేంత విధంగా పిల్లల్ని ఇక్కడ ఆయన తయారు చేస్తూ ఉన్నారు. రీసెంట్గా షార్జాలో కూడా మన ఎస్ఎస్వి కృష్ణ అనే పాపని అంతర్జాతీయ స్థాయిలో ఆడించి మంచి ఆ పాపకి మంచి భవిష్యత్తు కలిగే విధంగా ఛాంపియన్షిప్లో ఆ పాప వయసుకి ఆ పాప బ్రహ్మాండంగా ఆడి అక్కడ అందరి మన్ననలు పొందింది. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా మన మాస్టారు వారికి కావలసిన వనరులు సమకూర్చే విధంగా ఈ తెనాల్లో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. వారందరినీ కూడా మనం కలిసి ఇక్కడ ఎంతోమంది పిల్లలకి ఉపయోగపడే విధంగా మాస్టర్ని మనం నిరంజన్ మాస్టర్ గారితో మనం వారితో ఇక్కడ ఎంతోమందికి శిక్షణ ఇప్పించి ముందు అంత రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, ప్రపంచ స్థాయికి వెళ్ళే విధంగా మనం వారికి కూడా మన వంతు సహాయం మనం చేస్తూ ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం పట్టణంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి తెలిపారు. మే 21 నుండి ఈ నెల 21వ తేదీ వరకు జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలో 472 కేంద్రాలలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ రోజు నుంచి మనము తెనాలి పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణంలో 21/6/2025 నుండి 21/6/2026 వరకు యోగా ఆంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా ఇప్పటికి మనం ప్రతి సెంటర్స్ అంటే 8 సెంటర్లు ఏర్పాటు చేసుకొని ఆ 8 సెంటర్స్ యందు ప్రతిరోజు 50 మందికి పైబడి ప్రతి ఒక్కరికి యోగా కార్యక్రమాలు యోగా నేర్పడం జరిగింది. దానిలో భాగంగా
రేపు 14వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 49 సెంటర్లు ఏర్పాటు చేసి ఆ సెంటర్లందు యోగాలు 472 పాయింట్లో యోగా నేర్పడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రైవేట్ స్కూల్స్, పాఠశాలలు, వివిధ కళ్యాణ మండపాలు, తర్వాత సచివాలయాలు, అట్లాగే అన్ని సెంటర్స్ ఏర్పాటు మెగా క్యాంపెయిన్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా రేపు ఉదయం జరిగేటటువంటి మీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రతి సచివాలయము మరియు ముఖ్యమైనటువంటి సెంటర్స్, కాలేజీ, స్కూల్స్ నందు చేసినటువంటి సెంటర్కు హాజరై మీ పూర్తి ఆరోగ్యాన్ని పొందటానికి కావలసినటువంటి యోగాసనాలను, ప్రాణాయామం అన్ని రకాలు కూడా పొంది మీరందరూ ఆరోగ్యంగా ఉండటానికి ఏర్పాటు చేయబడినటువంటి యోగాని ఉపయోగించుకోవాల్సిందిగా పట్టణ ప్రజలకు తెనాలి పురపాలక సంఘం తరఫున మనవి చేసుకుంటూ. గంజాయి విక్రయిస్తున్న 3 యువకులను తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఉమేష్ వివరాలు వెల్లడించారు. ఆలికిపల్లి సాంబిరెడ్డి, కోరగంటి చైతన్య, పగడం మణిసింహారెడ్డి, సుకుమార్, ముసలి 5 స్నేహితులు కాగా చెడు వ్యసనాలకు బానిసలైన వారు గుంటూరు నుండి గంజాయి కొనుగోలు చేసి తెనాలిలో అమ్ముతూ ఉండగా పోలీసులకు రాబడిన సమాచారం మేరకు సీఏ ఉమేష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 3ను అరెస్ట్ చేయగా తెనాలికి చెందిన సుకుమార్, ముసలీలు 2 పరారీలో ఉన్నట్లు సీఐ ఉమేష్ తెలిపారు. నిన్న 12/6/2025 సాయంకాలం 5 గంటల సమయంలో సుమారు పోలీసు వారికి రాబడిన సమాచారం మేరకు గంజాయి గుంటూరు వైపు నుంచి ఒక బైక్లో తెనాలి వైపుకి వస్తుందని తెలిసి అది నందివెలి రూట్లో వస్తుందని తెలిసినటువంటి సమాచారంపై మేము వెళ్ళి, నేను మా ఎస్ఐ గారు శ్రీనివాసరావు వెళ్ళి అక్కడికి వెహికల్ చెకింగ్ చేసిన సమయంలో ఒక పల్సర్ వెహికల్లో 3 వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వెహికల్ చెకింగ్ నిమిత్తం వాళ్ళని ఆగిపోతుంటే వాళ్ళు పారిపోతుంటే మా సిబ్బందితో పట్టుకుని వాళ్ళని చెక్ చేసి మాతో పాటు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో చెక్ చేసి వాటిని పరిశీలిస్తే సుమారు 1 కేజీ 400 గ్రాముల గంజాయి గుంటూరు నుంచి తెనాలి ఆటోనగర్ వైపుకు తీసుకొస్తున్నట్టుగా తెలిపినారు. దీని మీద అదుపులోకి తీసుకునేసి వారిని విచారించి ఈరోజు వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి మేము ప్రొసీడ్ అవుతున్నాం. సాంబిరెడ్డి, చైతన్య, మణిసింహారెడ్డి అనేవాళ్ళు మాకు డైరెక్ట్గా లైవ్లో దొరికినారు. వాళ్ళకి సుకుమార్ అనే అతను ఐతానగర్ సంబంధించిన ఒకతను, తర్వాత ముసలయ్య అనే ఒకతను కొత్తపేట సంబంధించినటువంటి ఒకతను, వీరు కూడా వాళ్ళకి సహకరించినటువంటి వాళ్ళుగా గుర్తించి వాళ్ళు కూడా కేసులో ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. మాకు మా పై అధికారులు కానీ ప్రభుత్వం నుండి సహకారంతో మేము పూర్తి స్థాయిలో మా శక్తి వంచన లేకుండా ఎక్కడ కూడా భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో మేము గంజాయిని కానీ ఇతర మాదక ద్రవ్యాలను నిరోధించడానికి మా వంతు తెనాలి పోలీసు వారు తప్పకుండా మేము కష్టపడి పనిచేస్తామని, మాకు కూడా ప్రెస్ వాళ్ళు కూడా సహకరిస్తారని చెప్పేసి, అదేవిధంగా పబ్లిక్ కూడా సహకరిస్తారని చెప్పేసి తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. వాళ్ళ ముందు ఏం పాత కేసులు ఏం లేవండి, పాత కేసులు ఏం లేవు. సుమారు 12,000 ఉంటుంది. తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. అగర్వాల్ ఐ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నందు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది ప్రజలకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ తోట దీప్తి, అగర్వాల్ ఐ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వాళ్ళు ఫ్రీ ఐ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఈరోజు మార్నింగ్ 11 o'clock నుంచి సచివాలయం ఫంక్షనరీస్ అందరికీ ప్లస్ విలేజ్లో ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఉచితంగా ఐ టెస్టింగ్ చేయించుకోవచ్చు. వీళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా 200+ బ్రాంచెస్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అగర్వాల్ హాస్పిటల్ మనకి గుంటూరులో కూడా కొత్తపేటలో ఉంది, అక్కడ కూడా అన్ని టెస్టులు ఫ్రీ అని చెప్తా ఉన్నారు. మన ఇక్కడ మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది కానీ లేకపోతే ఫంక్షనరీస్ కానీ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకు కూడా స్పెషల్ డిస్కౌంట్స్లో వాళ్ళు టెస్ట్లు అయితే ఫ్రీగా చేస్తామంటున్నారు. మిగతా ఆపరేషన్స్ కానీ లేకపోతే ఫ్రేమ్స్ స్పెక్స్ వాటి మీద కూడా డిస్కౌంట్స్ ఇస్తామని చెప్తూ ఉన్నారు. నేను కూడా ఇప్పుడు టెస్ట్ చేయించుకున్నాను, మా స్టాఫ్ అందరూ కూడా టెస్ట్ చేయించుకుంటా ఉన్నారు. ఆల్రెడీ ఫంక్షనరీస్కి ఒక 2 days బ్యాకే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. వాళ్ళు ఇక్కడ ఐకి సంబంధించిన ఫ్రేమ్స్ కూడా తీసుకొచ్చారు. ఇమ్మీడియట్గా ఇక్కడే టెస్ట్ చేయడము, ఫ్రేమ్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. నెహ్రూ రోడ్ తెనాలి ఆపోజిట్ జాకీ షోరూమ్ ఎదురుగా ఉంటుంది. సో ఈరోజు మండల పరిషత్ ఆఫీస్లో మనకి ఫ్రీగా ఐ టెస్ట్ అనేది చేయించడానికి క్యాంప్ అనేది అప్రోచ్ అయ్యాము. మేడము మానవతావాదంతో చాలా స్పందించి దీన్ని చాలా ఫ్రీలీ మనకి ఇక్కడ పెట్టారు. సో మనకేంటంటే చాలా వరకు ఐ టెస్ట్ల వరకు బయటకు వెళ్ళి చేయించుకోవటం, దానికి మనీ పే చేయటం అనేది ఉంటుంది. కానీ మనకైతే అలాంటివి ఏమీ ఉండవు. మన తెనాలి నెహ్రూ రోడ్లో ఉన్న డాక్టర్ అగర్వాల్స్లో ఫ్రీగానే మీకు రెటీనా చెకప్స్, శుక్లాల పరీక్షలు, కంటి పొర పరీక్షలు అన్నీ చేస్తాము ఫ్రీగానే. ఉచితంగానే మనకి ఆరోగ్యశ్రీ ద్వారా కూడా మనకి ఆపరేషన్స్ జరగటం అలాంటివి కూడా జరుగుతాయండి. పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐఐటి విద్యార్థి పి స్నేహితకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. వివరాల్లోకి వెళ్తే పర్సనల్ శాఖలో పనిచేస్తున్న పి నరసింహారావు కుమార్తె పి స్నేహిత ఐఐటి మద్రాసులో డెవలప్మెంట్ స్టడీస్ 4వ సంవత్సరం చదువుతుంది. నేపాల్ దేశంలోని కాఠ్మండు నందు గల సార్స్ నందు 2 నెలలుగా ఇంటర్న్షిప్కు ఎంపిక అవగా దాని నిమిత్తం స్నేహిత తండ్రి నరసింహారావు కాకతీయ బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావును సంప్రదించగా పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. శుక్రవారం బ్యాంక్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో స్నేహితకు డిఎల్ కాంతారావు అందజేశారు. కార్యక్రమంలో పోస్టల్ చైర్మన్ శ్రీనివాస్ బాబు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. నరసింహారావు గారి పాప స్నేహిత తను చెన్నై ఐఐటిలో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు చేస్తూ ఉంది. ఆమె ఈ క్రమంలో వాళ్ళలోనే ఒక సార్క్ దేశాల్లో ఒక టెస్ట్ కండక్ట్ చేస్తే ఆ టెస్ట్లో ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి సెలక్షన్లో 30 మందిలో ఒకటిగా టాప్ మెరిటోరియస్ ఒక క్యాండిడేట్గా నిలిచింది. వారికి ఆ పాపకి మా ట్రస్ట్ తరఫున అట్లానే మా పోస్టల్ కుటుంబం తరఫున కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటా ఉన్నాం. పెద్దలు పూజ్యులు కాంతారావు గారు స్పందించి మా పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్కి ఒక 1 lakh డొనేట్ చేశారు. ఆ పాప ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఆధారంగా మేము ఈ రోజున ఆ ట్రస్ట్లో ఉన్నటువంటి 1 lakh రూపీస్ని ఈ ట్రస్ట్ తరఫున వారి తండ్రి నరసింహారావు గారి చేతులకి అందజేస్తూ ఉన్నాం. త్వరలో పాప సార్క్ దేశాల్లో ఉన్నటువంటి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్, నేపాల్లో జరుగుతున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని ప్రపంచంలోనే ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. చాలామంది తల్లిదండ్రులు కన్నా కలకి పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నందుకు వాళ్ళ నాన్నగారికి అట్లానే మా అందరికి కూడా ఆమె అచీవ్మెంట్ గర్వకారణం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ప్రోగ్రాంలో స్నేహిత అనే అమ్మాయి ఉన్న 30 మందిలో ఈ స్నేహిత అనే అమ్మాయి కూడా పాస్ అయింది. ప్రపంచవ్యాప్తంగా 30 మందిని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ అయిన 30 మందిలో స్నేహిత అనే అమ్మాయి అందరూ మా అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ గారి అమ్మాయి మాకు చాలా గర్వకారణం. మా పోస్టల్ డిపార్ట్మెంట్లో పాత రోజుల్లో మా వాళ్ళు సంబంధించినటువంటి ఎంబీబీఎస్ చదివే సీట్ వస్తేనే గర్వపడేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా ఏ దశకు చేరారు మా పోస్టల్ ఎంప్లాయీస్ అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి కార్యక్రమంలో తను ఉత్తీర్ణురాలైనటువంటి సందర్భంగా మేము చాలా గర్వపడుతున్నాం. ఆమె స్నేహిత అనే అమ్మాయి నేపాల్లో ట్రైనింగ్ జరుగుతూ ఉంది.
ఆ సందర్భంగా శ్రీనివాస్ బాబు గారు నిర్వహించేటటువంటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 1 లక్ష రూపాయలు ఒకటి ఇవ్వాలని చెప్పేసి ప్రోగ్రాం జరిగింది. పాఠశాలలు కళాశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల వాహనాల ఫిట్నెస్ పై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు. సరైన పత్రాలు ఫిట్నెస్ లేని వాహనాల్లో విద్యార్థుల్ని తరలిస్తే విద్యాసంస్థల వాహనాలపై కేసులు నమోదు చేస్తామని తెనాలి రవాణా శాఖ అధికారి రాఘవరావు తెలిపారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు రోడ్డెక్కితే కేసుల నమోదు చేయడంతో పాటు వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. జూన్ 12వ తారీఖు స్కూల్స్ రీఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు యథావిధిగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నిన్ననే 12వ తారీఖు స్కూల్ రీఓపెనింగ్ కాబట్టి మేము నిన్నటి నుంచి కూడా స్కూల్ బస్సులు ఫిట్నెస్ ఉందా లేదా చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ బస్సులు కానీ కాలేజ్ బస్సులు కానీ ఏ బస్సులు కూడా ఫిట్నెస్ అవ్వకుండా స్టూడెంట్స్ని కానీ మనకి విద్యార్థులను ఎవరిని కూడా అనుమతించొద్దని కోరుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఫిట్నెస్ అయిన వెహికల్లోనే విద్యార్థుల్ని చేరవేయవలసిందిగా కోరుచున్నాం. మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఒకవేళ ఫిట్నెస్ చేయించుకోకుండా ఆ బండిలో కనుక విద్యార్థులను కనుక తిప్పితే ఆ బండి ఎట్టి పరిస్థితుల్లో ఫైన్ వేసి వితౌట్ ఎఫ్సీ కనుక ఫైన్ వేసి బండి సీజ్ చేయడం జరుగుతుంది. నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ బస్ డిపోలో కానీ సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ స్కూలు బస్సుల యాజమాన్యాలు కాలేజ్ బస్సుల యాజమాన్యాలు ముఖ్యంగా గమనించవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఫిట్నెస్ లేకుండా స్టూడెంట్స్ని విద్యార్థులను ఎక్కించుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి ఈ పాటికే ఫిట్నెస్లు అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ ఫిట్నెస్ చేయకుండా ఏమన్నా 1 మిగిలితే ఇమీడియట్గా ఫిట్నెస్ చేయించుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఫిట్నెస్ చేయించుకున్నాక వాడండి. కాకపోతే ఇలాగే ప్రతి బస్సులోనూ ప్రతి స్కూల్ బస్సు కానీ కాలేజ్ బస్సు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బస్సులో ముఖ్యంగా 7 డాక్యుమెంట్స్ ఫిజికల్ డాక్యుమెంట్స్ ఉంచుకోవాలి. అవేంటంటే పర్మిట్ 1, 2 ఆర్సీ, 3 ఇన్సూరెన్సు, 4 ఫిట్నెస్ సర్టిఫికేటు, 5 పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేటు, 6 డ్రైవింగ్ లైసెన్సు, 7 ట్యాక్స్ క్వార్టర్లీ ట్యాక్స్ రిసిప్ట్. కాబట్టి ఈ 7 పర్మిట్, ఆర్సీ, ఎఫ్సీ, ఐసీ, పియూసీ, ట్యాక్స్, డిఎల్ ఈ 7 డాక్యుమెంట్స్ ఫిజికల్ డాక్యుమెంట్స్ బండిలో ఉంచుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మనం నిన్నటి నుంచి ఈ తనిఖీ స్టార్ట్ చేయడం జరిగింది స్కూల్ బస్సులు. అలాగే కంటిన్యూస్గా కొన్ని రోజుల పాటు రోజు డైలీ స్కూల్ బస్సులు కాలేజ్ బస్సులు చెక్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా ఫిట్నెస్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఈ 7లో ఏ డాక్యుమెంట్ లేకపోయినా కూడా బండి కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఫిట్నెస్ కనుక లేకపోతే బండి సీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఫిట్నెస్ కానీ ట్యాక్స్ కానీ ఆ 2 కనుక ఏ ఒక్కటి లేకపోయినా కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఈ 3లో ఏది లేకపోయినా మొత్తం 7 డాక్యుమెంట్స్ కంపల్సరీ ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా ఫిట్నెస్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మేము అలౌ చేయము. ఫిట్నెస్ లేకపోతే బండి సీజ్ చేయడం జరుగుతుంది. ఆర్ఐ మినిస్ట్రీస్ తరపున బిషప్ సాధు థామస్ జూనియర్ దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. అమెరికాలో ఇటీవల ప్రకృతి విపత్తుకు మరణించిన 2 అన్నదమ్ములు జాషువాల జ్ఞాపకార్థం ఈరోజు బిషప్ గడ్డం థామస్ గ్రౌండ్లో సంతాప సభను నిర్వహించారు. మరణించిన 2 అన్నదమ్ములు బిషప్ సాధు థామస్ జూనియర్ యొక్క మేనల్లులు కావటంతో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పట్టణంలోని 150 మంది పాస్టర్లకు ఒక్కొక్కరికి 10 కేజీల చొప్పున లలిత బ్రాండ్ బియ్యం బ్యాగులను అందజేశారు. కార్యక్రమంలో అన్నదమ్ముల తల్లిదండ్రులు షారోన్, నతనీయల్, పాస్టర్లు రావూరి విక్టర్ పాల్, మలవరపు విజయ్ కుమార్, గడ్డం జాన్ బాబు, సువర్ణరాజు, షాలేం, ఐజాక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. బాలాజీరావు
కె శ్రీధర్రావు, ఆద్య మీరందరూ కూడా నా సొంత కుటుంబ సభ్యులు. అవునా? మీరు నాకు థ్యాంక్స్ చెప్పవద్దు, నేను మీకు థ్యాంక్స్ చెప్పను. ఎందుకంటే మనందరం కూడా ఒక సొంత కుటుంబ సభ్యులు. తెలుస్తున్నా 25వ తారీఖున ఉదయం 10 గంటలకి ఇక్కడ పాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి ప్యాక్ అనే ఒక నూతనమైనటువంటి అసోసియేషన్ స్టార్ట్ చేయబోతున్నా. ఈ రోజున జాన్పాల్ గారు రావాల్సి ఉంది, కాకపోతే అన్నయ్య కొంచెం విజయవాడలో కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది. కాబట్టి 25వ తారీఖు మా కోవర్కర్స్ అందరూ కూడా మీకు ఫోన్ చేస్తారు. దేవుడి యొక్క దైవజనమైన మీరు వచ్చి మా కోసం మళ్ళీ ప్రార్థన చేసినందుకు మన యొక్క మంచిగా మీ అందరికీ వెళ్తాం. మేము ఏ ఇంట్లో మా ఇంట్లో ఏ బియ్యం అయితే వాడుకుంటామో అదే బియ్యం లలిత బ్రాండ్ రైస్ 10 కేజీలు బస్తా. మీరు అన్నం వండుకొని తిన్నా కానీ మా బుజ్జిబాబు మంచి బియ్యం ఇచ్చారని సంతోషమవుతున్నా. ఎందుకంటే దైవ సేవకులకు సహాయం చేయడంలో ఏదో కూడా నేను వెనకంజ వేసిన వాడిని. కోవిడ్ టైంలో జనాలతో ఉన్నటువంటి పాస్టర్స్కి 63 కేజీలు బియ్యం ఇచ్చారు. పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి అనే ఒక నూతన పాస్టర్స్ అసోసియేషన్ రూపుదిద్దుకుంది. ఈ రూపుదిద్దుకున్నటువంటి పాస్టర్స్ అసోసియేషన్ మీటింగ్ ఈ నెల 25వ తారీఖు ఇదే స్థలంలో ఉదయం 10 గంటలకి ప్రారంభించబడుతుంది. పెద్దలు బిషప్ సురేష్ కుమార్ గారు, బిషప్ జాన్పాల్ గారు, బిషప్ పరమేశ్వర్ గారు, బిషప్ గడ్డవ సాధన జూనియర్ గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క అసోసియేషన్ ముందుకు వెళ్తుంది. దీని మొట్టమొదటి మీటింగ్ 25వ తారీఖు ఇదే స్థలంలో ఉదయం 10 గంటలకు జరుగుతుంది. మీ అందరికీ కూడా ఇదే మా శుభ ఆహ్వానం. ప్రతి ఒక్కరు కూడా ఆ మీటింగ్ రండి. అసలు ఆ నూతన అసోసియేషన్ ఎందుకు ఏర్పాటు చేయబడింది, దానివల్ల ఏ విధమైనటువంటి మేలు పాస్టర్లు జరుగుతాయి, ఆ అసోసియేషన్ రూపుదిద్దుకున్నందు వలన పాస్టర్లకి జరిగేటువంటి కార్యాలు ఏంటి అనేది ఆ రోజున ఖచ్చితంగా పెద్దలు వివరిస్తారు. వివరించినప్పుడు మీకు అందరికీ అర్థమవుతుంది అప్పుడు అసోసియేషన్ ఎందుకు ప్రారంభమవుతుంది అనేది. డిగ్రీ చదువుతుండగానే అత్యున్నత మల్టీనేషనల్ కంపెనీల్లో తెనాలి ప్రియదర్శిని డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఉద్యోగాలకు ఎంపిక కావటం హర్షణీయమని ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చింతల శ్రీనివాసరావు అన్నారు. స్థానిక బురేపాలెం రోడ్లోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాల విద్యార్థులు వివిధ మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికైన నేపథ్యంలో విద్యార్థుల అభినందన కార్యక్రమం కళాశాలలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ చింతల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో తమ కళాశాల డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు టీసీఎస్ ఐటీకి 7, టీసీఎస్ బీపీఎస్కు 13 మంది, ఇన్ఫోసిస్ ఐటీకి 1, ఎల్ఎన్బికి 1 ఎంపిక కావటం హర్షణీయమని అన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల్లో అత్యధిక మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కావటం అభినందనీయమని అన్నారు. ప్రాంగణ ఎంపికలకు 39 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 22 మంది ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధించి కళాశాల ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశారని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యా సంస్థపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గత 22 సంవత్సరాలుగా కళాశాల ముందుకు సాగుతుందని అన్నారు. మా కళాశాలలో ఈ సంవత్సరం వివిధ ప్లేస్మెంట్స్ అనేది ఆల్మోస్ట్ అందరు విద్యార్థులకు కూడా ప్లేస్మెంట్స్ రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే టీసీఎస్ కంపెనీకి సంబంధించి 21 జాబ్స్ రావడం జరిగింది. మా కళాశాలలో ఓన్లీ టీసీఎస్ కంపెనీకి సంబంధించి 21 జాబ్స్ రావడం జరిగింది. మరి ఇందులో కొంతమంది విద్యార్థులకి 1 కన్నా ఎక్కువ జాబ్స్ కూడా సంపాదించడం జరిగింది. మరి ఇందులో ఈ జాబ్స్ రావడానికి సంబంధించి విద్యార్థుల యొక్క కృషితో పాటు కళాశాలలో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో
అంటే సిఆర్టీ క్లాసెస్ కానీ లైఫ్ స్కిల్స్ కానీ అంటే అకాడమిక్ అంటే వాళ్ళకి మామూలుగా రెగ్యులర్గా వాళ్ళకి చెప్పాల్సిన దాంతోపాటు మరి ఉద్యోగాలకు సంబంధించే కోచింగ్ వల్లనే ఇదంతా జరిగిందని చెప్పేసి మేమైతే భావిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మరి మా మీద నమ్మకంతో ఈ విద్యార్థులందరినీ కూడా మా కళాశాలలో జాయిన్ చేసినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా మా యొక్క శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం మా కళాశాలలో టీసీఎస్ ఇగ్నైట్కి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ జరిగింది. టీసీఎస్ ఇగ్నైట్లో జాబ్ సాధించిన వారికి 2.8 lakhs వాళ్ళకి యాన్యువల్గా ప్లేస్మెంట్స్ రావడం జరుగుతుంది. 2.8 lakhs సిటీఏ అంటే సంవత్సరానికి 2.8 లక్షలు వాళ్ళకి శాలరీగా రావడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళకి హయ్యర్ స్టడీస్ ఫర్దర్గా ఎంసీఏ చేసుకునే అవకాశం కూడా ఉంది. అంటే ఫేమస్ శాస్త్ర యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ శాస్త్ర యూనివర్సిటీలో వాళ్ళు ఎంసీఏ కూడా చేసుకోవచ్చు అండి. ఈ అభినందన కార్యక్రమంలో కంప్యూటర్ హెచ్ఓడి వేదాంతం శ్రీసుధ, కళాశాల అధ్యక్షులు బొల్లిముంత అమరేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ బొల్లిముంత శివరామకృష్ణ, కామర్స్ హెచ్ఓడి భోగిరెడ్డి వెంకట సుబ్బారావు తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. మా ప్రియదర్శిని డిగ్రీ కాలేజీలో ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ మా నమస్కారములు. ఈ 2024-25 ఈ ఎడ్యుకేషన్ ఇయర్లో బీఎస్సీ నుంచి 35 మంది, అలాగనే బీకామ్ నుంచి 25 మంది, టీసీఎస్, ఐటీ, విప్రో, ఇన్ఫోసిస్ ఇలా వివిధ రకాలైన కార్పొరేట్ కంపెనీలకి ఇంటర్వ్యూస్కి అలాగనే ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఇందులో టీసీఎస్ ఐటీకి మా కాలేజీ విద్యార్థులు 7 సెలెక్ట్ అయ్యారు. టీసీఎస్ బీపీఎస్కి 13 మంది సెలెక్ట్ అయ్యారు. ఇన్ఫోసిస్ ఐటీకి 1 సెలెక్ట్ అయ్యారు. ఎల్ఎన్టీ కంపెనీకి 1 సెలెక్ట్ అయ్యారు. ఇదిగాక బ్లూ స్టార్ శ్రీ సిటీలో ఉందండి ఈ కంపెనీ, అలాగనే ఫాక్స్కాన్ క్వెస్ ఈ కంపెనీలకి హైదరాబాద్లో ఉన్న ఈ కంపెనీకి మొత్తం మా కాలేజ్ నుంచి 35 మంది సెలెక్ట్ అయ్యి ఆల్రెడీ ఉద్యోగాలు చేసుకుంటున్నారు అని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాము. So I am deeply grateful and honorable that I have been joined in TCS company. ముందుగా ఫ్యాకల్టీకి, కాలేజ్ ఫ్యాకల్టీకి నా కృతజ్ఞతను తెలుపుతున్నాను. ఎప్పుడు ఏ అవకాశం ఉన్నా నన్ను బాగా సపోర్ట్ చేసి నన్ను బాగా మోటివేట్ చేశారు. సో ఐ థ్యాంక్ మై పేరెంట్స్ ఎ లాట్. సో దేర్ సాక్రిఫైసెస్ షుడ్ మీ హియర్. సో అండ్ ఐ ఆల్సో థ్యాంక్ మై friends which they supported me a lot for the mutual understanding and their support also. సో మా అన్నయ్య కూడా ఇక్కడే చదువుకున్నారు. సో క్యాంపస్లోనే కొట్టారు జాబ్ కూడా. సో ఇప్పుడు క్వాడ్రంట్ రిసోర్సెస్ కంపెనీలో చేస్తున్నారు. హీ శాలరీ ఈజ్ 7.5 LPA. సో హీఈస్ సో ఐ టుక్ హిమ్ యాజ్ ఏ రోల్ మోడల్. సో హీ గ్రాబ్డ్ మీ మై ఇన్స్పిరేషన్ అలాట్. మా అన్నయ్య కూడా ఇక్కడే చదువుకున్నారు. వాళ్ళు మా అక్క 2015 బ్యాచ్, అవుట్ గోయింగ్ బ్యాచ్. తను విప్రోలో జాబ్ సాధించింది. ఇప్పుడు టీసీఎస్లో నెలకి 1,50,000 రూపాయలు తీసుకుంటుంది. అలాగే మా అన్నయ్య టీసీఎస్లో జాబ్ సంపాదించాడు 2017 బ్యాచ్ అవుట్ గోయింగ్. ఇప్పుడు తను యాక్సెంచర్లో చేస్తున్నాడు. తను ఇప్పుడు నెలకి 1,00,000 దాకా సంపాదిస్తున్నాడు. అలాగే నాకు టీసీఎస్ మరియు ఇన్ఫోసిస్ కంపెనీల్లో జాబ్ వచ్చింది. నేను టీసీఎస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ నెల 23వ తారీఖున నన్ను టీసీఎస్కి రమ్మని వాళ్ళు జాయినింగ్ లెటర్ ఇచ్చారు. అలాగే ఈ కాలేజీలో నాకు అందరూ సపోర్ట్ చేశారు. టీచర్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్, మేనేజ్మెంట్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. అలాగే మా తల్లిదండ్రులు కూడా నన్ను ఎంతో ప్రోత్సహించి ఇక్కడ దాకా నన్ను జాబ్ సాధించేలా చేశారు. స్థానిక శివాజీ చౌక్లోని కాళీమాత ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవస్థాన కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కండిపి సీతారామయ్య, ఎర్ర శ్రీనివాసరావు, నక్క వెంకటేశ్వర్లు, గవని దినేష్ తదితరులు పాల్గొన్నారు. శివాజీ బొమ్మ సెంటర్లో ఉన్న కాళీమాత అమ్మవారి విగ్రహం దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం భక్తులు ఇచ్చే కానుకల వల్లను దాతల వల్ల ఈ యొక్క కార్యక్రమం జరపబడుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం
అన్నదాన కార్యక్రమం అనేది అన్నిటికంటే మిన్నైంది కాబట్టి అన్నదానం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అన్నదాన కార్యక్రమం అంటేనే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, వారి ఆకలి తీర్చడం అంటే వారి ప్రాణాలను నిలబెట్టడమే కాబట్టి ఈ అన్నదానాన్ని అందరూ వినియోగించుకొని ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంజాయి విక్రయిస్తున్న 3 యువకులను అరెస్ట్ చేసిన తెనాలి రూరల్ పోలీసులు. పాఠశాలలు కళాశాలల బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరి. రవాణా శాఖ అధికారి రాఘవరావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.